సో నెక్స్ట్ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్లోకి వెళదాం. ఇక్కడ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎవరు గెలవబోతూ ఉన్నారు? గుంటూరు రాజధాని ప్రాంతం అంతా కూడా లాస్ట్ టైం అక్కడ టీడీపీకి పెద్ద దెబ్బ వేశారు. రాజధానిలో ఒకే ఒక సీట్ వచ్చింది. చాలా అంటే అక్కడ ఒక ప్రెస్టీజియస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాంతంలో అంత దెబ్బతిన్న టీడీపీ జీర్ణించుకోలేకపోయినటువంటి పరిస్థితి. కానీ ఈసారి 11 నుంచి 12 సీట్లను టీడీపీ కూటమి గెలుచుకోబోతున్నటువంటి పరిస్థితి. సో రాజధానిని ఒక రిఫరెండంగా పెడితే మనము అటు విశాఖ ప్రజలు దాన్ని తిరస్కరించినట్టుగా, ఇక్కడ రాజధాని రిఫరెండంను యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా మనకు కనపడుతున్నట్లుగా ఉంది. 11 నుంచి 12 స్థానాలు టీడీపీ కూటమి, 5 నుంచి 6 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఆ నియోజకవర్గాల వారీగా చూస్తే 17 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవబోయేటటువంటి స్థానాలు, డ్యామ్ షూర్గా గెలిచేటటువంటి స్థానాలు, బిగ్ టీవీ సర్వేలో వచ్చినటువంటి డ్యామ్ షూర్ స్థానాలు తాడికొండ, మంగళగిరి, వేమూరు, రేపల్లో వైసీపీ టఫ్ ఫైట్ ఉంది. వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది. తెనాలిలో జనసేన పోటీ చేస్తుంది. ప్రతిపాడు, గుంటూరు ఈస్ట్లో వైసీపీ గెలవబోతుంది. గుంటూరు వెస్ట్లో టఫ్ ఫైట్ ఉంది. టీడీపీకి ఎడ్జ్ ఉంది. చిలకలూరుపేట టీడీపీ గెలవబోతుంది. సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ టీడీపీ గెలవబోతోంది. గురజాల, మాచర్ల ఎక్కడైతే పల్నాడు అని అనుకుంటున్నటువంటి ప్రాంతాల్లో కోర్ ప్రాంతాలు ఇవి రెండు కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది. వైసీపీకి ఎడ్జ్ ఉన్నటువంటి స్థానాలు నరసరావుపేట ఒకటి కనపడుతుంది, బాపట్ల ఒకటి కనపడుతుంది, రేపల్లె, పొన్నూరు, పెదకూరపాడు ఈ నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది. వైసీపీకి ఎడ్జ్. ఇవి డ్యామ్ షూర్గా గెలిచేటటువంటి స్థానాలు కాదు. టఫ్ ఫైట్లో వైసీపీకి కాస్త ఎడ్జ్ కనపడుతుంది. మేబీ అటు ఇటు దట్ అయ్యి వైసీపీ అక్కడ ఓడిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. కొన్ని స్థానాల్లో టీడీపీకి నెగిటివ్ అయ్యి వైసీపీ గెలిచే స్థానాలు కూడా ఉండొచ్చు. అశోక్, గుంటూరు 17 నియోజకవర్గాల్లో దాదాపు 11 నుంచి 12 గెలవబోతోంది. మీరు అన్నట్టు ఇందాక విజయవాడ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, కృష్ణా జిల్లా గురించి. అదే క్రమంలో గుంటూరు అనేది తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్ని విమర్శలు వచ్చినా కాదని తీసుకొచ్చి రాజధాని తీసుకొచ్చి తుళ్ళూరు ప్రాంతంలో గుంటూరు జిల్లాలోనే పెట్టారు. కృష్ణానదికి పక్కనే పెట్టారు. పెట్టినా కూడా గుంటూరు ఎంటైర్ ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా ఒక విధంగా టీడీపీకి దెబ్బ కొట్టిందని చెప్పాల్సింది. కోలుకోలేని దెబ్బ. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఒకే ఒక స్థానం నుంచి టీడీపీ గెలిచింది. ఆల్మోస్ట్ గుంటూరు జిల్లా మొత్తానికి క్లీన్ స్వీప్. అంటే నువ్వు రాజధాని పెట్టి ఆల్మోస్ట్ రాజధాని భవనాలు చాలా వరకు నిర్మించి సీడ్ యాక్సెస్ రోడ్డు లాంటివి వేసి ఒక బోల్డంతా భూములన్నిటికీ విపరీతంగా రేట్లు పెంచేసి ఆర్థికంగా చాలామంది బాగుపడ్డారు. అంత చేసిన తర్వాత కూడా రాజధాని పెట్టినా కూడా అక్కడ ఓట్లేదు. ఆఖరికి రాజధాని ప్రాంతంలోనే ఉన్న తాడికొండ కాన్స్టిట్యున్సీలో టీడీపీ ఓడిపోయింది. మంగళగిరి టీడీపీ ఓడిపోయింది. పెదకూరపాడు రాజధాని ప్రాంతంలో ఉంది, అది ఓడిపోయింది గత ఎన్నికలు. కానీ ఈసారి అమరావతి రైతుల ఉద్యమం కావచ్చు, రాజధాని నిర్మాణం ఆగిపోవటం కావచ్చు, అక్కడ రియల్ ఎస్టేట్ కంప్లీట్ పడిపోవటం కావచ్చు, ఆర్థికంగా అభివృద్ధి లేకపోవటం కావచ్చు, వీటన్నిటి ఈక్వేషన్స్ నేపథ్యం ఈసారి ఓటర్లంతా కూడా మళ్ళీ టీడీపీ వైపుకి వచ్చినట్టుగా తెలుస్తోంది. పర్టికులర్గా మంగళగిరి నుంచి మాట్లాడుకోవాలి. పిఠాపురం గురించి మనం మాట్లాడుకున్నట్టే మంగళగిరి నుంచి కూడా అదే స్థాయిలో మాట్లాడుకోవాలి. స్వయంగా నారా లోకేష్ అక్కడ నుంచి బరిలోకి దిగారు గత ఎన్నికల్లో. అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఓటమి పాలయ్యారు. ఎంత ప్రయత్నించినా అప్పటికి ఆయన మంత్రి నారా లోకేష్ గత ఎన్నికల టైం అయినా కూడా శక్తియుక్తులన్నీ ప్రదర్శించినా కూడా ఆయన ఆ ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయారు. సో ఈసారి మళ్ళీ గెలుస్తానని మళ్ళీ సవాల్ చేసి ఎక్కడ ఓడిపోయినా అక్కడే గెలుస్తానని మళ్ళీ పోటీ చేశారు. ఈసారి గెలవబోతున్నారు. టీడీపీ శ్రేణులందరికీ ఒక ఉత్సాహం పంచే అంశం ఇది. ఈసారి ఆళ్లరామకృష్ణారెడ్డి తప్పుకున్నారు, లావణ్యకు సీట్ ఇచ్చారు. సో మంగళగిరి నుంచి నారా లోకేష్ డ్యామ్ షూర్గా గెలవబోతున్నాడని ఈక్వేషన్ బట్టి తెలుస్తోంది. ఇట్లాగే మీరు చెప్పిన టఫ్ ఫైట్ అని చెప్తున్న మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి మీద వ్యతిరేకత ఉంది. టఫ్ ఫైట్లో టీడీపీకి ఎడ్జ్ ఉంది. అక్కడ మాచర్ల నుంచి ఈసారి బ్రహ్మారెడ్డి గెలిచే అవకాశం ఉంది. ఎడ్జి టీడీపీకే ఇచ్చారు. టఫ్ ఫైట్ అన్నా కూడా. గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు, కాసు మహేష్ రెడ్డి ఉన్నాడు. కాసు మహేష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎరపతినేని మీద సింపతి ఉంది. సో టీడీపీకి అక్కడ ఎడ్జ్ ఉంది. సో ఎరపతినేని గెలిచే అవకాశం చాలా పక్కాగా ఉంటుంది. అట్లాగే వైసీపీకి పట్టు అనుకున్న ఎడ్జ్ అనుకుంటున్న నరసరావుపేట కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. నరసరావుపేట నుంచి కూడా అరవింద బాబుకి ఓట్లు ఎక్కువ పడినాయి అని చెప్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి కంటే కూడా అరవింద్ బాబు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు అది ఎలక్షన్ రోజు అక్కడ ఒక రావణ కాష్టం 2-3 రోజులు నడిచినటువంటి పరిస్థితి. అక్కడ రేపల్లె కాస్త ఇంట్రెస్టింగ్. రేపల్లె సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ. గత ఎన్నికల్లో టీడీపీ ఇందాక మనం ఒకటే సీట్ అనుకున్నాం కాదు, గుంటూరు నుంచి 2 స్థానాలు గెలిచింది. గుంటూరు వెస్ట్, రేపల్లె అనగాని సత్యప్రసాద్ అక్కడ నుంచి గెలిచారు. సో ఈసారి టఫ్ ఫైట్ అన్నారు, వైసీపీ గెలిచిస్తూ ఉన్నారు. సో అది సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కొంత ఇబ్బందికరమైన అంశం. పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర గత ఎన్నికల్లో ఓడిపోయారు. సో రోసయ్య అక్కడ నుంచి గెలిచారు. ఈసారి రోసయ్యను గుంటూరు ఎంపీగా పోటీ చేయించారు. అక్కడ నుంచి తప్పించి అక్కడ అంబటి రాంబాబు తమ్ముడిని దింపారు. ఈసారి కూడా మరి ధూళిపాళ్ల నరేంద్రకి కాస్త ఇబ్బందికరమైన అంశం ఉన్నట్టుంది. ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో మాక్సిమం స్థానాల్లో క్యాండిడేట్లను మార్చింది వైసీపీ.
ఇంజనీరింగ్ లేదంటే ఐపాక్ సభ్యులు ఇచ్చినటువంటి సమాచారం కారణాలు ఏమైనా కావచ్చు, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏక వైఖరిలో తీసుకున్నటువంటి నిర్ణయంలో చాలామందికి సీట్లు పోయాయి. చాలా అనుకున్నటువంటి వాళ్ళు కూడా సీట్లు కోల్పోయి బాధపడ్డటువంటి పరిస్థితి. అదేం వర్కౌట్ అయినట్టు కనపడడం లేదు. ఖచ్చితంగా వర్కౌట్ కాదు. ఇంకోటి రాజధాని ఫ్యాక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇక్కడ. అంటే ఇక్కడ గుంటూరు జిల్లాలో పర్టికులర్గా ఇప్పుడు మనం చెప్తున్నట్టు 5-6 స్థానాలు ఎడ్జ్ అంటున్నాం కదా, 5-6 స్థానాలు ఎడ్జ్ కూడా చాలా కష్టం. ఎందుకంటే గుంటూరు జిల్లా ఈక్వేషన్ అంతా చాలా వేరుగా ఉంది. రాజధాని ఎఫెక్ట్ అనేది, రాజధాని తరలించటం, వాళ్ళు ఆ శాసన రాజధాని ఇక్కడ ఉంచామని చెప్తున్నప్పటికీ కూడా రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు పూర్తిగా ఆగిపోవటం, రాజధాని రైతులకు కౌలిచ్చే అంశంలో ఇబ్బందులు గురి చేయటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా నెగిటివిటీ ఉంది. ఆ జిల్లా మొత్తం రాజధాని ఇంపాక్ట్ అనేది కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఆ పక్కనున్న ప్రకాశం జిల్లా 3 జిల్లాల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మనం 5-6 సీట్లు ఎడ్జ్ అంటున్నాం, కానీ 5-6 సీట్లో నేను చెప్పినట్టు మాచర్ల 2 స్థానాలు టీడీపీకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పెదకూరపాడు కూడా వైసీపీ ఎడ్జ్ అని ఇచ్చాం, కానీ అక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంది. టీడీపీ తరఫున ఇద్దరు కూడా చాలా దగ్గర బంధువులు, మామాలు అనుకుంటాం.